హలో గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. అందరికీ నమస్తే. మేమైతే మన తెలుగు సాంప్రదాయంలో ఒక అద్భుతమైన పండుగ రాఖీ పౌర్ణమి జరుపుకున్నాం. నేను మా చెల్లి ఇద్దరం కలిసి పొద్దునుంచి ఎదురు చూసిన తమ్ముళ్ళకైతే రాఖీ కట్టేశాం. మాకెంతో ఇష్టమైన చిన్న చిన్న అల్లరి పిడుగు 10 మెంబర్స్ కజిన్స్ లో వీళ్ళు ముగ్గురు మాత్రమే తమ్ముళ్ళు. ఈ పండుగ కేవలం రాఖీ కట్టడమే కాదు, కుటుంబం అంతా కలిసి గడిపే అద్భుతమైన క్షణం. అన్న, మేము రాఖీ కడతాం, మీరు నాకు గిఫ్ట్ ఇవ్వండి అంటే మాకేమో చాక్లెట్ ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ నేను మా చెల్లి ఇద్దరం కలిసి తెలిసిన అన్నలకి తమ్ములకి రాఖీ అయితే తప్పకుండా కడతాం. పండుగనైతే అస్సలు పోగొట్టుకోము. అన్న వాళ్ళు ఎంత బిజీ ఉన్నా సరే ఇంటికి పిలిపించుకుంటాం. మాకు కూడా సొంత అన్న ఉంటే బాగుండు అనిపిస్తది, కానీ అన్న తమ్ముళ్ళు లేని లోటు లేదు. అందరూ మంచిగా చూసుకుంటారు. మేము బాగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటాం. అందరితో హ్యాపీగా ఉంటాం. రాఖీ అంటే గిఫ్ట్స్ మాత్రమే కాదు, గిఫ్ట్ అంటే మనం ఒకరికి ఒకరు ఇచ్చే ప్రేమ. ఈ బంధం రక్త సంబంధమే కాకుండా ఆ రోజు చెల్లి తన అండగా ఉండాలని కోరుకుంటుంది. మీరు కూడా మీ అన్నలతో తమ్ములతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గొడవ పడి మళ్ళీ కలిసిపోయే రిలేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటదని నేను నమ్ముతాను. మీరు కూడా ఎలా జరుపుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. బాయ్ బాయ్.